G7 శిఖరాగ్ర సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ గ్లోబల్ సౌత్ వాయిస్ ను ప్రపంచానికి వినిపించాల్సిన బాధ్యత భారత్ పై ఉందని వెల్లడి. పలు ద్వైపాక్షిక అంశాలపై G7 సభ్య దేశాలతో వేర్వేరుగా చర్చలు. కెనడాలో ముగిసిన ప్రధాని 2 రోజుల పర్యటన. నేడు క్రొయేషియాకు చేరుకోనున్న నరేంద్ర మోదీ. బనకచెర్లపై నేడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న మంత్రి ఉత్తమ్. అన్ని పార్టీల ఎంపీలతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఆహ్వానం. కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానం రూపొందించాలన్న సీఎం రేవంత్. వివిధ రాష్ట్రాల్లో అధ్యయనానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు. మేడిగడ్డ ఘటనపై 38 మంది ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు. 3 వారాల్లోగా సమాధానం ఇవ్వాలన్న నీటిపారుదల శాఖ. పరస్పరం దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్, ఇజ్రాయెల్. ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరాన్ని వీడుతున్న ప్రజలు. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరోపా, అరబ్ దేశాల పిలుపు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న వాతావరణ కేంద్రం. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం.